ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సైబర్ నేరగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త. నంద్యాల 5 ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించే కోవట్ను నేనే. ఏవి సుబ్బారెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఏవి సుబ్బారెడ్డి వెల్లడి. సంక్రాంతి సెలవుల్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి రైలుకు 3 అదనపు జనరల్ బోగీలు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. విశ్వమానవాళిని ఆధ్యాత్మికత, మానవీయ విలువల వైపు తొలగించిన వివేకానంద జయంతి వేడుకలు. అంగన్వాడీల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. అంగన్వాడీల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం. గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న వీరన్న కనబడ్డం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇవ్వబడును. శ్రీ భగవత్ సేవా సమాజ్ ధనుర్మాస ఉత్సవాలు తిరుప్పావే లక్ష తులసి దళార్చన. కూడారే గోదాదేవి అమ్మవారికి ప్రీతికరమైన పాయసం. డీటెయిల్స్ చూస్తే నంద్యాల ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీలో రంగంలో దూసుకుపోతున్న సందర్భంలో దీన్ని అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కావున ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సరైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం 9346188819 నెంబర్ నుండి కాల్ చేస్తూ నేను ఏఎస్ఐ అశోక్ కుమార్ అని కానీ, అశోక్ రెడ్డి అని కానీ, మరి ఏ ఇతర పేరుతోనైనా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వారిని కానీ, మరి ఏ ఇతర డిపార్ట్మెంట్కు చెందిన వారిని కానీ కాల్ చేసి మా బంధువులు అని కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ హాస్పిటల్లో ఉన్నారు కావున నా వద్ద ఫోన్పేలో డబ్బులు లేవు, మీరు నా ఫోన్పేకు డబ్బులు పంపిస్తే నేను 1 గంటలో మా పోలీస్ కానిస్టేబుల్తో నగదు రూపంలో మీకు పంపిస్తాను అంటూ మాయ మాటలతో మోసం చేస్తారని, మీకు తెలిసిన వారికి మాత్రమే ఫోన్పేలో డబ్బులు పంపించాలి తప్ప అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపించొద్దంటూ ఎస్పీ పేర్కొన్నారు. పై తరహాలో ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ఇప్పటి వరకు 14 సైబర్ కేసులు ఆన్లైన్ పోర్టల్ నందు నమోదయ్యాయన్నారు. అంటే ఈ స్పందన కార్యక్రమంలో ఏమవుతుందంటే చాలా చిన్న విషయాలకు కూడా అంత దూరం నుంచి అక్కడ పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ అవ్వలేదని నా దాకా వస్తున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, కొన్ని ప్లేసుల్లో ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే అందుబాటులో లేరని, డిఎస్పీ దగ్గరలో వెళ్ళట్లేదు. ఎండాకాలము, పైగా వీళ్ళు చాలా దూరం నుంచి పూర్ పీపుల్ వీళ్ళంతా ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళని ఎవరిని కూడా ఇంత దూరం రాకుండా వాళ్ళు అక్కడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, కంప్లైంట్ సెల్ నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము అందుబాటులో ఉంటాం. ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎస్ఐ కానీ సిఐతో మాట్లాడి వాళ్ళ విషయం ఏంటి, కేసు కట్టేదైతే కేసు కట్టి యాక్షన్ తీసుకోవటం, పిటిషన్ అయితే కింద ఇమీడియట్గా ఎవరైనా కానిస్టేబుల్ పంపించి విచారించి యాక్షన్ తీసుకోవటం చేయటం. ఒక స్టేషన్లో వచ్చినాయి కేసులు కట్టాము, అది వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఎటువంటి ఉద్యోగం కూడా ఎవరి చేతుల్లో లేదు. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎటువంటి ఉద్యోగం కూడా ఈ బ్రోకర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరి చేతుల్లో లేదు. ఎవరు ఏ ఉద్యోగము ఇప్పియలేరు. దయచేసి వీళ్ళు ఎవరిని నమ్మొద్దు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకూడదు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించిన కోవట్ను తానేనని, తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఫైర్ అయ్యారు. టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో పోటీ చేయడానికి తాను సిద్ధమేనన్నారు ఆయన. భూమా అఖిలప్రియ అల్టిమేట్ బెదిరింపులకు భయపడి తాను ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు వెళ్లలేదని, తనను ఆపడం ఎవరితరం కాదన్నారు ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డ నుండి పోటీ చేయడానికి తాను ఎప్పటి నుండో ఆసక్తిగా ఉన్నానని, పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. అఖిలప్రియ తప్ప భూమా ఫ్యామిలీలో ఎవరు పోటీ చేసినా తాను సపోర్ట్
చేస్తారని తెలిపారు. ఏవి సుబ్బారెడ్డి పార్టీ టికెట్ను అధికారికంగా ప్రకటిస్తారని, కానీ ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు చెవిలో చెప్పారని భూమా అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏవి సుబ్బారెడ్డి ముస్లింలను కించపరుస్తూ మాట్లాడిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల పార్టీకి మంచి జరుగుతుందన్నారు. ఏవి సుబ్బారెడ్డి అది అల్టిమేటం ఇవ్వడం అనేది జరిగింది. అవును నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. ఆమె ఊకడదంపుల బెదిరింపులకు భయపడేవాడా ఏవి సుబ్బారెడ్డి? ఆళ్ళగడ్డ తాలూకా తెలుసు, నంద్యాల పార్లమెంటుకు అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏమిటి అనేది. నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు, నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆళ్ళగడ్డలో ఉన్నాను నేను. అప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నిందేసే పరిస్థితులు కలిగినాయి. అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికి ఏవి సుబ్బారెడ్డిని? నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదాడా? ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా. ఆళ్ళగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్ళగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆళ్ళగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమము ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే ఇంకా నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. ఒక జాతీయ అధ్యక్షుడు ఏదన్నంటే ప్రకటించుతారు కానీ పేపర్లో రావడం కానీ జరుగుతుంది. కానీ మన ఫరూక్ ఉన్నాడు, ఎట్లొచ్చింది? ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు ప్రకటించినాడు, ఒక లెటర్ వచ్చింది, ప్రొసీజర్ ఉంటుంది. చెవిలో చెప్తే కానీ నాకు ఎట్లా తెలుస్తుంది? పై వాళ్ళని అడగాల్సిందే. ఒకవేళ భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే ఏవి వర్గం పనిచేస్తుందా సార్? నేను గతంలో కూడా చెప్పినాను, భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తాది నాకు అనే దాన్ని బట్టి. నేను పార్టీని ధిక్కరించే పోయే మనిషిని కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. నంద్యాల దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్ప్రెస్ రైళ్ల గమ్యస్థానాల్ని పొడిగించిన క్రమంలో సంక్రాంతి సెలవులను దృష్టిలో ఉంచుకుని రద్దీని తట్టుకునేందుకు తిరుపతి రైలుకు 3 అదనపు జనరల్ బోగీలను ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేశారు. నంద్యాల మీదుగా 2 ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికార వర్గాలు గురువారం తెలిపారు. అమరావతి కడప డెమో రైళ్లను పొడిగించినట్లు తెలిపారు. 1722/172226 హూబ్లీ విజయవాడ అమరావతి ఎక్స్ప్రెస్ ను నర్సాపూర్ వరకు పొడిగిస్తూ ఆ రైలును 12వ తేదీన నర్సాపూర్లో 072840 072885 నంద్యాల కడప డెమో రైలును రేణిగుంట వరకు పొడిగిస్తూ ఆ రైలును 13వ తేదీన రేణిగుంటలో రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. డబ్లింగ్ పనుల నిమిత్తం రద్దు కాబడిన గుంటూరు నంద్యాల కాచిగూడ 172551 ఎక్స్ప్రెస్ రైలు సంక్రాంతి సెలవుల దృష్ట్యా తాత్కాలికంగా పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ రైలు 15వ తేదీన గుంటూరులో ఇప్పుడు ప్రారంభం జరిగి 21వ తేదీ వరకు జరుగుతోంది.
విశ్వ మానవాళి ఆధ్యాత్మికత మానవీయ విలువల వైపు రూతలేగించిన వివేకానంద వారి జయంతి సందర్భంగా పట్టణంలోని వివేకానంద సెంటర్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాల వేసిన ప్రజా యువజన సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నేటి యువత ఆయన్ను ఆదర్శమన్నారు. స్వామి వివేకానంద బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారతీయ సమాజానికి ఆదర్శ వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా నిలిచినటువంటి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఈరోజు నంద్యాలలో ఘనంగా జరుగుతున్నాయి. గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు వివేకానంద కూడలిలో విగ్రహానికి మాలార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద స్ఫూర్తితో మన యువజనులంతా కూడా వారి భావజాలంతో ముందుకు సాగి దేశాభివృద్ధి కృషి చేయాలని గ్రీన్ సొసైటీ పిలుపునిస్తూ ఉంది. గ్రీన్ సొసైటీ వారి అడుగుజాడల్లో వారి భావజాలంతో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు శ్రీనిధి రఘువీర్ ఆధ్వర్యంలో మేము స్వామి వివేకానంద స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. మరింత స్ఫూర్తితో ముందుకు సాగడానికి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతిరూపం సందర్భంగా సనాతన భారతదేశంలో ఆదిశంకరాచార్యుల ఒక శకం అందరూ భారతదేశం అంతటా ఆయన్ని ఒక పూజించి ఆయనను గౌరవించే రోజు. దాని తర్వాత తరంలో మన స్వామి వివేకానందుల దేశం కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మం గురించి, భారతదేశం గురించి గొప్పగా మన దేశం గురించి చెప్పి ఆయన మన ధర్మాన్ని విస్తరించినారు. అటువంటి ఒక వివేకానందుని స్ఫూర్తితో మా గ్రీన్ సొసైటీ మేము ప్రారంభించడము, ప్రతి సంవత్సరం వివేకానంద జయంతిని జరపడము, అది కాకుండా యువతకి మనము ఆయన ఇచ్చిన సందేశము నిజంగా భావి తరానికి కూడా దాని గురించి తెలియజెప్పడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మేము ప్రతి సంవత్సరము వివేకానంద జయంతి. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రోడ్లు ఎక్కి తమ వేతనాలు పెంచాలని, ప్రస్తుతం ఉన్న వేతనాలు మాకు సరిపోవడం లేదని అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారన్నారని, వారికి కనీస వేతనం 26,000కు పెంచాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివనాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టే 24 గంటల రిలే నిరాహార దీక్షలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివనాగమణి, జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు నిరాహార దీక్షలను ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శివనాగమణి మాట్లాడుతూ, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 అదనంగానే పెంచి ఇస్తామని చెప్పారన్నారు. కర్ణాటక, కేరళ పక్కన ఉన్న తెలంగాణలో అధికంగా వేతనాలు ఇస్తున్నారు, కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాపోయారు. అమలు చేయాలి, ప్రభుత్వమే గ్యాస్ కూడా ఇవ్వాలి, మెనో ఛార్జీలు కూడా పెంచాలి. వీటన్నిటి మీద కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని దఫల వారీగా కూడా అడగటం కూడా జరుగుతుంది. కానీ ఏది కూడా ఇవ్వకుండా 62 సంవత్సరాలు గతంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చినప్పుడు అప్పుడు మటుకు ఇవ్వలేదు అంగన్వాడీ వాళ్ళకు. ఇప్పుడు ఈ సమ్మెను మేము కొనసాగించిన మేరకు 62 సంవత్సరాలు ఇచ్చినాననేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. 40 ఏళ్లకే మరి పైకి వెళ్ళేలాగా మరి బర్డన్స్గా పెడుతుంది. 3 యాపులలో వర్క్ చేయాలి, రిజిస్టర్స్ రాయాలి, పిల్లలకు PP1 PP2 కూడా మేము చెప్పాలనేసి కూడా జరుగుతుంది. మరి 62 సంవత్సరాలు లేకుండా జీతాలు పెంచాలి, కనీస వేతనం 26,000 జీతాలు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచాలి, జీతంలో సగము పెన్షన్ కూడా ఇవ్వాలనేసి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి లేని పక్షాన మన సమ్మె మరి కొనసాగిస్తుందనేసి కూడా తెలియపరుచుకుంటూ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జి శేభ. తాళాలు పగలగొడుతూ గైడ్ హాజరు పేరుతో తొలగిస్తామని చెప్పి, అసలు మీరు 10వ తరగతి చదివారా లేదా సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తామని చెప్పేసి ఒక తర్వాత ఒకటి మమ్మల్ని వేధిస్తూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది, జీవో నెంబర్ 2ను మాపై ప్రయోగిస్తూ మీరు ఎమర్జెన్సీలోకి వస్తారు, మిమ్మల్ని మేము తొలగించేస్తామని చెప్పేసి మాకు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. మేము ఎమర్జెన్సీలోకి ఎలా వస్తాము? సమ్మెలోకి వచ్చిన 26 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మావి ఎమర్జెన్సీ అని ఇప్పుడు గుర్తుకొచ్చింది. మేము చేసే ఒక పనిని 8 మందికి అప్పచెప్పినప్పుడు కూడా చేయలేకపోయినారే. ఈరోజు మేము ఇద్దరమే ఎలా చేస్తున్నాము? మరి ఎమర్జెన్సీగా మమ్మల్ని గుర్తించినారు, మేము ప్రథమ విజయం సాధించినట్టే. మేము ఎమర్జెన్సీగా మేము గుర్తించినట్లే
ఎందుకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మాకు వర్తింపజేయాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు వర్తింపజేస్తే మేమే ఈరోజు సమ్మెను విడిచి మేము డ్యూటీలోకి జాయిన్ అవుతాం తప్ప నువ్వు ఇలాంటి నోటీసులు పంపించి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తే మమ్మల్ని ఎంత బెదిరించినా కానీ మేము ఎప్పటికీ మేము ఈ సమ్మెను విడిచిపోము. 32 రోజులుగా గగ్గోలు పెడితేనే నువ్వు ఈ ప్రభుత్వం ఇంత మొండిగా ఉంది. రేపు ఈ సమ్మెను వదిలిపెట్టిపోతే నువ్వు ఏం చేస్తావో, మమ్మల్ని డ్యూటీలో చేరిన తర్వాత ఎంత బెదిరిస్తావో ఏమో. కాబట్టి జగనన్నా నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని మా జీతాలు పెంచాలా. ఈరోజు 3 గంటలకు మా యూనియన్ నాయకులతో చర్చలకు కూర్చున్నాము. దయచేసి మా 32 రోజుల నుంచి మా దీక్షలు చూసి మేము పండగలన్నీ టెంట్లలో చేసుకుంటున్నాము. రేపు సంక్రాంతి కూడా అక్కడ చేసుకోకుండా సంక్రాంతి కానుకగా మాకు జీతాలు పెంచుతామని ఆశిస్తూ ఉన్నాము. ఈ అవకాశం వచ్చే వరకు కూడా మేము ఈ జీతం పెంచుకునేంత వరకు కూడా మేము ఎన్ని రోజులైనా టెంట్లోనే ఉంటాం. ఈరోజు 24 గంటల దీక్షలో కూర్చున్నాం. 7 రోజుల నుంచి ఇలాగే చేస్తూ వస్తున్నాం. రాత్రి పగలు చలి ఎండ అని మేము పట్టించుకోకుండా దీక్షలోనే ఉంటున్నాం. కానీ ఎవరికి మేము ప్రాణహాని కానీ ఏ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కానీ మేము కలిగించలేదు. ఎంతో శాంతియుతంగా మేము చేస్తాం. నంద్యాల నూనెపల్లిలో నివాసం ఉంటున్న సాయ వీరన్న రేవనూరు గ్రామంలో గవర్నమెంట్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంటి నుండి 10 రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన వ్యక్తి ఇంతవరకు కనిపించకపోవడంతో భయంతో కుటుంబ సభ్యులు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా ఆచూకీ తెలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరన్న కుమారుడు ఇంటి నుండి వెళ్లిన మా నాన్న వీరన్న తిరిగి ఇంటికి రాలేదని, ఎవరికైనా మా నాన్న కనిపిస్తే ఆచూకీ తెలపాలని తెలిపిన వారికి బహుమానం ఇవ్వడం జరుగుతుందని, దయవుంచి మీ గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ ఈ ఫోటోలో వ్యక్తి కనబడితే ఈ నెంబర్కి 9866368456 ఫోన్ చేయవలసిందిగా కోరారు. ఇంకో టేక్ తీసుకుంటారన్న. ఒకసారి చెప్పండి అన్న. రేవనూరులో ల్యాబ్ అసిస్టెంట్గా స్కూల్లో వర్క్ చేస్తున్నాడు. ఇంతవరకు ఇంకా తిరిగి రాలేదు. ఇంట్లో అందరూ అమ్మ నాన్న నేను అవ్వ తాత అందరం ఎదురు చూస్తున్నాము. ఎవరికైనా దొరికితే నేను ఈ కింద ఉన్న నెంబర్లని సంప్రదించి మాకు కాల్ చేయాలని కోరుకుంటున్నాను. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 98 66 36 84 56. ఇంకా మిగతా నెంబర్ వచ్చేసి ఇక్కడ కింద. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ప్రాంగణంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు తిరుపాపై 27వ పాశురం సందర్భంగా తిరుమలలో చేసే కైంకర్యం లక్ష తులసి దళార్చన కూడారై గోదాదేవి అమ్మవారికి ప్రీతికరమైన పాయసం నివేదన, శ్రీ విష్ణు సహస్రనామ అర్చన 10 సార్లు 10 మంది అర్చక బృందం తులసి దళాలతో మూల విరాట్కు అర్చన గావించారు. అలాగే భక్త బృందం కూడా ప్రతి అర్చనలో స్వామి విగ్రహానికి వెండి పూలతో అర్చన చేశారు. ప్రతి అర్చనలో భక్తులు మారుతూ వచ్చారు. అశేష భక్త జన సందోహంతో విశేషంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, తరుణ్ కుమార్ శర్మ నేతృత్వంలో ఇతర 8 మంది అర్చక బృందం పాల్గొన్నారు. ఈ విశేష కార్యక్రమం మధుర వాగస్వంత డాక్టర్ దివి హయగ్రీవాచార్యుల పర్యవేక్షణలో వారి సుమధుర విశ్లేషణతో భక్త గ్రేసరులందరూ గోవింద నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారికి నివేదించిన కూడారై ప్రసాదం వితరణ జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఇంటి దేవాలయంలో తప్పకుండా జరగాలి. అనేక ప్రసాదాలలో కూడా అప్పుడే దేవుడికి ఒక శక్తి వస్తుంది. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే మంత్రం చేత శక్తి రావడం, మీరందరూ రావడం వల్ల మహద్భక్తులు కావాలనుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళు కూడా వాళ్ళ పాదమూడిగా స్వామి కూడా తీసుకుంటాడు. ఇటువంటి పూర్త చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి దివ్య భక్తులందరూ కూడా ఈ అనుగ్రహాన్ని పొందవలసిందిగా భావిస్తున్నాం. గోవింద శంకర
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త. నంద్యాల 5 ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక. జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించే కోవట్ను నేనే. ఏవి సుబ్బారెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఏవి సుబ్బారెడ్డి వెల్లడి. సంక్రాంతి సెలవుల్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి రైలుకు 3 అదనపు జనరల్ బోగీలు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. విశ్వమానవాళిని ఆధ్యాత్మికత మానవీయ విలువల వైపు తొలగించిన వివేకానంద జయంతి వేడుకలు. అంగన్వాడీల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. అంగన్వాడీల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం. గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న వీరన్న కనబడ్డం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇవ్వబడును. శ్రీ భగవత్ సేవా సమాజ్ ధనుర్మాస ఉత్సవాలు తిరుప్పావే లక్ష తులసి దళార్చన. కుడారై గోదాదేవి అమ్మవారికి ప్రీతికరమైన పాయసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.